హలో, నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి తరంగాలు నవల 2వ భాగానికి స్వాగతం అండి. అమ్మా, ఎవరో వచ్చారు మీకోసం, గోపు చెప్పాడు. లేచి యువతలకొచ్చింది. మేస్త్రి నిలబడున్నాడు. మీరా? ఎలా ఉంది మీ ఆవిడకు? ఆత్రంగా అడిగింది. మీరు సమయానికి అక్కడికి తీసుకెళ్ళమనుకుంటే ప్రాణం పోయేదమ్మా. పెద్ద డాక్టర్ అమ్మ చాలా తిట్టింది. మార్గరెట్ అమ్మ చాలా సాయం చేశారు. కడుపు పోయింది. ఆవిడ కులాసాగానే ఉంది అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ. అలాంటి ప్రమాదం ఉందనే ఆసుపత్రికి తీసుకెళ్లమన్నాను. ఒక ప్రాణం కంటే ఇంజెక్షన్ ఎక్కువ. మీ ఇంటి యజమానురాలు తప్పుగా అర్థం చేసుకుంది. ఆమె మాటలు అలాగే ఉంటాయిలేండి. మీ ఫీజు 2-3 రోజుల్లో ఇస్తాను. నాకెందుకు ఫీజు? ఆమె క్షేమంగా తిరిగి వస్తే చాలు. అలాంటిదేం వద్దు. అతను నమస్కరించి వెళ్ళిపోయాడు. పేజీలు తిప్పుతుండగానే కారు హారన వినిపించింది. లేచి చేతిలోని పత్రిక దాచిపెట్టింది. తనకిష్టమున్నవి చదువుతాడు. జ్ఞాన చదువుతుంటే మాత్రం అనాకాని సాహిత్యమంటూ వెక్కిరిస్తాడు. రండి కులకర్ణి గారు. శేఖరు మరో పెద్ద మనిషి వచ్చారు ఇంట్లోకి. ఆమె వెళ్ళి నిల్చుంది. జ్ఞాన, ఇతను కొత్తగా క్లబ్లో చేరాడు. రైల్వేలో పని. ధార్వాడ్ నుండి వచ్చారు. ఇంకా ఫ్యామిలీని తేలేదు. కులకర్ణి గారు, మా ఆవిడ డాక్టర్ అని వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను పరిచయం చేశాడు నవ్వుతూ. ఇరువురు పరస్పరం నమస్కరించుకున్నారు. పనిచేస్తున్నారా? ప్రైవేటు ప్రాక్టీసా? గవర్నమెంట్ ఆసుపత్రిలోనే పనిచేస్తున్నానండి. ఇదివరకు నీలోఫర్లో ఉన్నాను. ఇప్పుడే విక్టోరియా జనానా ఆసుపత్రికి వచ్చాను అన్నది. మా చిరంజీవులు లోపలున్నారు. అనిల్ ఒరేయ్, వాడు మేలుకున్న తండ్రికి భయపడని పలకడని తెలుసు. వాడిప్పుడే పడుకున్నాడు. సర్ది చెప్పబోయింది. 9 కానిదే నిద్ర. నువ్వు వాడికి బాగా ఆలోచిస్తున్నావు. జ్ఞానకు భయం పట్టుకుంది. ఈ కొత్త వ్యక్తి ముందు దులిపేయడు కదా. రండి, భోజనం చేద్దురు. చల్లారిపోదు. లోపలికెళ్ళింది. లోపలికి తీసుకెళ్లి కూతుర్ని చూపాడు. ఇరువురు వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కొచ్చారు. వాళ్ళు కూర్చోగానే వంటన ప్రారంభించింది. ఇరువురికి సరిపడే అన్నమే ఉంది. ఒక్కోసారి శేఖర్ మూడ్స్ గమ్మత్తుగా ఉంటాయి. నువ్వురా, వడ్డించుకుందాంలే అంటాడు. అలా అనొద్దని ప్రార్థించుకుంటూ పని పూర్తి చేసింది. జ్ఞాన, మేము సెకండ్ షోకి వెళ్ళాలి. 10 రూపాయలు పర్సులో పడయి. అతని ఆజ్ఞ వింటూనే లేచెళ్ళి ఆ పని చేసింది. సమయం లేదని పక్కా అందుకొని పరుగులు అందుకున్నట్టే వెళ్ళిపోయాడు. తలుపులు వేసొచ్చి ఉన్న గుప్పెడన్నం పెట్టుకుంది. నిద్ర వచ్చిందేమో. అనిత రాగాలాపన మొదలెట్టింది. గోపుని పిలుద్దామని చూసింది. క్రితం రాత్రి ఒంటి నొప్పులతో జ్వరంతో నిద్రపోలేదేమో. హాయిగా నిద్రపోతున్నాడు పాపం అనుకుని తనే లేచింది. పాపను భుజానేసుకొని తిప్పసాగింది. కాసేపు గుణిసింది. పాలు కలిపి పట్టగానే నిద్రపోయింది. పాపను పడుకోబెట్టొచ్చింది. అన్నం నీరుగారుతున్నది. పక్కకు నెట్టి లేద్దామనుకుంటే ఆకలి లేవనీ లేదు. స్టవ్ మీదున్న వేడిపాలు పోసుకొని తిన్నది. కంచాలు బేసిన్ దగ్గర వేస్తుంటే గుర్తుకొచ్చింది పని మనిషి రాదని. లేని ఓపిక తెచ్చుకొని అన్నీ కడిగింది. వంటిల్లు తుడిచి పక్క చేరింది. ఆమెకు ఆ రోజు నిద్ర రాలేదు. బాల్యం మధురంగా కళ్ళ ముందు నాట్యం చేసింది. నాకు 2, దానికి 4 చాక్లెట్ల. వాసంతి ఉరిమి చూసింది అన్నవంక. ఇంట్లో జ్ఞాన అందరిలో చిన్నది. దానితో పందెం దేనికమ్మా? చిన్న చెల్లిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు అన్నగారు. పోనీ అన్నయ్య, అక్కయ్యకు ఒకటి ఇవ్వనా? ఇరువురికి సమానం అవుతాయి. జ్ఞాన అక్కవంక చూసింది. చూసావే వసు, దానికి ఉన్న బుద్ధి నీకు లేదు అన్నమాట పూర్తిగాకముందే వాసంతి చెల్లిని లాక్కొని ముద్దు పెట్టుకుంది. ఎత్తి గిరగిరా తిప్పసాగింది. ఇరువురికి 5 ఏళ్లు తేడా. వాళ్ళమ్మ పరిగెత్తుకొచ్చింది. అలా రాయిలా నిలబడి చూస్తావేరా వసు? ఆ చిన్నదాన్ని ఎలా తిప్పుతుందో చూడు. మా తల్లి వసు వదలవే అరిచింది. వాసంతి చెల్లిని వదిలింది. ఆమె చిన్న కూతుర్ని ముద్దు పెట్టుకుంది. నువ్వో మూరుడు లేవు, దాన్ని ఎత్తుకుంటావుటే. తల్లిదండ్రులకు ఆఖరి పిల్లంటే ఓ విధమైన నిరసన నిర్లక్ష్యం ఉంటాయి. అదేమిటో జ్ఞానంటే అందరికీ ప్రీతి. పెద్దన్న పెద్దక్క పెళ్లి నిశ్చయమైంది. తండ్రి కోసం ఎదురు చూసే తల్లి ఒడిలో పడుకుంది. లక్ష్మి, పిల్లలంతా నిద్రపోయారా? చేతిలోని సంచులు కింద పెట్టాడు తండ్రి. అందరూ నిద్రపోయారు. మీ ముద్దుల కూతురు ఇదిగో. తన వీపు నిమిరింది తల్లి. మాటలతో విసికించి చంపుతుంది.
మన ఇంటికి సున్నాలు ఎందుకు కొట్టిస్తున్నారని. వదిన ఎలా ఉంటుంది, బావ మంచివాడేనా అంటూ. అక్క పెళ్ళి అన్న పెళ్ళి అంటే సంబరం ఉండదా? అందులోనూ మన అమ్మాయి సార్థక నామధేయురాలు. అమ్మలు నా దగ్గరికి రా, అమ్మ వడ్డిస్తుంది. కూతుర్ని ఎత్తుకున్నాడు. లక్ష్మి లేచి వడ్డిచ్చే లోపల ఆమెను పీట మీద కూర్చోపెట్టి 2 చెంబుల నీళ్లు పోసుకొచ్చాడు. రా తల్లి, 2 ముద్దలు కూతురికి పెట్టి తను తినసాగాడు. నాన్నగారు రేపు మళ్ళీ వెళ్ళాలా? ముద్దుగా అడిగింది జ్ఞాన. అవునమ్మా, పట్టణంలో ఏం కొని తేవాలి? మంచి పుస్తకం, పెన్ను తేండి, వదినకు బావకు ఇస్తాను అన్నది. అట్లాగే మజ్జిగ వంచేసుకున్నాడు. ఏమండి, ఎన్నాళ్ల నుండో నాకు కోరిక ఉందండి. కంచి పరికిణీ కట్టి జడకుచ్చులు జూకాలు పెట్టి పెద్ద పిల్లలు ఒకరి తర్వాత ఒకరు పుట్టి ఊపిరి సలపలేదు. ఎప్పుడూ డబ్బు ఇబ్బంది, ఖర్చులో ఖర్చు. జ్ఞానకు తీసుకురండి, ముచ్చట తీరుతుంది. తల్లి గొంతులో ప్రేమ ప్రవాహమున్నట్లే అనిపించింది. అలాగే ఇంటికి పెద్దవాడు, అన్నిటిలో చేదోడు వాదోడుగా ఉన్నవాడు. రేపు శ్రీహరిని అడుగుతాను అన్నాడు ఆలోచిస్తూ. వాడు మాత్రం కాదంటాడా? చెల్లెలంటే ప్రేమ నా తండ్రికి. లక్ష్మమ్మ మాటే నిజమైంది. 1000 రూపాయలు పెట్టి చెల్లెళ్లకు తమ్ముళ్లకు బట్టలు అలంకారాల వస్తువులు తెచ్చాడు. జ్ఞానకు మాత్రం జూకాలు జడకుచ్చులు తెచ్చాడు. వాటితో పాటు స్వస్తిక్ పథకమున్న సన్నని గొలుసు తెచ్చాడు. అవన్నీ చూసి అందరిలా గంతులేయలేదు. అన్నయ్య, మరి అక్కయ్యలకేవి? అందరూ ఆశ్చర్యపోయాడు. అక్కలు చెల్లెలి వంక అభినందించినట్లు చూశారు. శ్రీహరి నవ్వి చెల్లెల్ని దగ్గరికి తీసుకున్నాడు. అక్కయ్యలకు అత్తగారు పెడతారమ్మా. అయితే నాకు అత్తగారు నగలు పెట్టరా? అన్నగారిని ప్రశ్నించింది. అందరూ గొల్లు నవ్వారు. ఎందుకో అర్థం కాలేదు. మిగతా పిల్లలు బాధపడతారనిపించిందో, చిన్న కూతురు మారాన్ చేసిందనో అందరికీ జూకాలు కొన్నాడు లోకనాథం. జడకుచ్చులు రోజు ఒకరు వంతులు వారీగా వేసుకుందామని నిర్ణయించుకున్నారు అక్కా చెల్లెళ్ళు. జ్ఞాన పట్టుదల, అక్కపై ఉన్న ప్రీతి వర్ణించి బంధువులందరితో చెప్పుకొని తల్లిదండ్రులు మురిసిపోతే సిగ్గుతో ఓ మూల నక్కేది జ్ఞాన. శ్రీహరి పెళ్లి రోజున పచ్చని కంచిపట్టు పరికిణీ కట్టి తెల్ల పట్టు జాకెట్టు వేశారు. చామంతులతో జడను కుట్టారు. ఆ జుగాలు కదులుతుంటే బుట్ట బొమ్మలా తిరిగే జ్ఞానంటే అందరూ అభిమానం చూపేవారు. చిన్నారి చేతులతో గంధం గిన్నె పట్టుకుని అక్కలతో తిరుగుతుంటే అందరూ పలకరించేవారే. వివాహం అవగానే ఓ ముత్తైదువ జ్ఞాన చెయ్యిపట్టి లాక్కుపోతుంటే బిక్కమొహం వేసింది. మెడలోని దండలు చిలక్కొయ్యకేసి ముక్కుపోగు సవరించుకుని పెళ్లి కూతురు దగ్గరికి లాక్కెళ్ళింది. ఇదిగో రేణుక, మీ చిన్నాడపడుచు. ఆవిడ చెయ్యి వదిలింది. అమ్మాయి బొమ్మలా ఉంది పిన్ని. జ్ఞానం దగ్గరకు తీసుకుంది. అదెంత అమృత గడియో కానీ రేణుక ఇప్పటికీ అదే ప్రేమతో చూస్తుంది. తన దగ్గరే కూర్చోబెట్టుకుని భోజనం చేయించింది. కబుర్లు చెప్పించుకుంది. సాయంత్రం తనే ముస్తాబు చేసింది. జుట్టు 2 జడలుగా అల్లి సగంలో రిబ్బన్ కట్టింది. రాకు వేసి చిన్న బొట్టు పెట్టి చక్కగా కాటిక దిద్దింది. పొద్దుటి అలంకరణ బాగుందా ఇప్పుడా? పెళ్లి కూతురు అడిగింది. అసలు పిల్లే బాగుంది, చిదిమి దీపం పెట్టొచ్చు అన్నది రేణుక తల్లి. పిల్లలాగే ఉంది. అంతకంటే అందమైన వారు లేరు. వయసుకు మించిన పనులు. మన చంటిది ఈ ఈడుదేగా. అది ఇంకా రాగాలు తీస్తూ అమ్మ కొంగు పుచ్చుకు తిరుగుతుంది. ఈ పిల్ల చక్కగా అందరిలో తిరుగుతుంది. అయినా లోకనాథం లక్ష్మమ్మ అదృష్టవంతులమ్మ. 10 మంది పిల్లలున్నారా? ఒక్కనాడు వారి సంసారం బయటపడిందా? పిల్లలు పెట్టిందేదో గుట్టుగా తింటారు, చక్కగా చదువుకుంటారు. కొందరు లేదు మాకే గంపెడు పిల్లలు అంటూ కాపీనం చేస్తారు. కష్టపడి పెద్దమ్మాయిని మంచివారికే ఇస్తున్నారు. ఇరువైపులా బంధువైన ఓ ముత్తైదు అలా తమ కుటుంబాన్ని మెచ్చుకుంటుంటే ఆ చిన్నారి జ్ఞాన మనసు ఆనందంతో మయూరమైంది. జ్ఞాన, ఇక్కడున్నావా? అన్నయ్య పిలుస్తున్నాడు. పెద్దక్క సుమతి వచ్చింది. ఆమెను ఎత్తుకుంది. దించక్క, అందరూ చూస్తే ఎంత నామోషి అనుకుంది. దించుతాలేవే, నేను వెళ్ళిపోయాక నన్ను జ్ఞాపకం చేస్తావే జ్ఞాన. నువ్వెక్కడికి వెళ్తావక్క? నా పెళ్ళవుతుంది, అత్తారింటికి వెళ్తాను దిగులుగా అంది. అయితే నేను నీ వెంట వస్తాను. ఏ సినిమాకో అన్నట్లు.
ఎలా వస్తావే? అమ్మా నాన్నను వదిలి ఉంటావా? మరి నువ్వెలా ఉంటావే? నాకంటే బావతో పెళ్ళవుతుంది. ఉండాలి. మరి అయితే నేను బావను పెళ్లి చేసుకుంటాను. జ్ఞాన మాటలకు సుమతి పక్కన నవ్వింది. అన్నగారిని దగ్గరికి ఎత్తుకుపోయి ఆ విషయమే చెప్పింది. చాలా అనద్దురా అమ్మలు. చక్కగా చదువుకున్నాక నువ్వు మంచి అతన్ని చేసుకుందే. సుమతక్కకు చేసుకుపోయే అతను కోతిలా ఉంటాడు. పో అన్నయ్య, వదిన అచ్చం కొండ ముంచులా ఉంటుంది. పెద్దక్క అబద్ధం, వదిన బాగుంది. జ్ఞానం కలగజేసుకుంది. ఆ ఇంటి నుండి తరలి వచ్చి అక్క వివాహం చేశారు. పెళ్లిలో కూడా సరదాగా గడిచిపోయింది. 2 రోజులు వెళ్ళాక అక్క తను బావను వివాహం చేసుకుంటానన్న సంగతి అతనితో చెప్పింది. అతను ఇప్పటికీ ఆటలు పట్టిస్తాడు. మా చిన్నాను భగవంతుడు దయదలిస్తే డాక్టర్ కోర్సు చదివిస్తాం. తెలివైంది. అది పెద్దయ్యేసరికి డబ్బుకు ఇబ్బంది ఉండదు. అన్నలంతా సంపాదిస్తారు అని లోకనాథం గర్వంగా చెప్పుకుంటే హాయిగా నిట్టూర్చేది. తెల్లని దుస్తులు అని తెల్లని దుస్తులు వేసుకొని మెడలో స్టెతస్కోప్ వేసుకొని తిరిగినట్టే కలలు కనేది. ఆ భావం ఎంత మధురమైంది. తండ్రి మదిలో మెదలగానే కంట నీరూరింది. ఆమెను పువ్వు కంటే సుకుమారంగా చూసేవాడు. వాస్తవంలోకి వచ్చింది. డ్రాయర్ తీసి తండ్రి వ్రాసిన ఉత్తరం కోసం వెతికింది. 2 రోజుల క్రితం సర్దిన సామాన్లు, కాగితాలు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. అది శేఖర పని. ఉదయం పెన్ను వెతుకుతుండగా తను వెళ్ళిపోయింది. ఏ మనిషో, ఇతరుల కష్టం గుర్తించడు. చిన్నన్న భార్య కూడా పనిచేస్తుంది. సగం పనిలో సాయం చేస్తాడు. ఒక్కోసారి బూట్లు తుడిచే బట్టకు జ్ఞాన జాకెట్కు భేదం తెలియదు. వెతకగా తండ్రి ఉత్తరం దొరికింది. ముడుచుకుపోయింది. దాన్ని చక్కగా సరిచేసుకొని తెచ్చి కూర్చుంది. చిట్టి తల్లి జ్ఞానను మీ నాన్న లోకనాథం పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని దీవించి వ్రాయినది. నేను క్షేమం, చిరంజీవుల క్షేమము తెలుపుతూ ఉత్తరం రాయమని ఎన్నోసార్లు కోరాను. ఈ ముసలి తల్లిదండ్రులను అప్పుడే మర్చిపోయావా? మీ అమ్మ నిన్ను చూడాలని ఒక్కటే గోల పెడుతుంది. ఒక్కసారి వచ్చి చూసిపో తల్లి. మేము రావాలంటే పట్నాలలో మడి ఆచారం ఎలా కుదురుతుంది? అదీగాక మీ అమ్మకు చూపు ఆనదు. కొత్త చోట ఇబ్బంది అవుతుంది. శ్రీహరి రేణుకను అబ్బాయిని మా వద్దే వదిలిపోయాడు. తను ట్రాన్స్ఫర్కు ప్రయత్నం చేస్తున్నాడు. చిరంజీవి నీ అల్లుడు బాగానే చదువుతున్నాడు. శేఖర్ బాబు కులాసాగా ఉన్నాడా? నీకోసం, నీ ఉత్తరం కోసం 1000 కళ్ళతో ఎదురుచూసే మీ నాన్న ఉన్నాడని గుర్తుంచుకో చిన్న. ఇట్లు లోకనాథంరాలు. నాన్న, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? కళ్ళు తుడుచుకొని డ్రాయర్ మరోసారి వెతికి ఓ కార్డు దొరికితే తీసింది. క్షేమ సమాచారాలు. త్వరలో రావటానికి ప్రయత్నిస్తానని రాసి ముగించింది. గేటు తీసిన చప్పుడైంది. శేఖర్ గేటు తీసి కారు లోపలికి తెచ్చి మరలా వేస్తున్నాడు. ఉత్తరం రాయటంలో మునిగి తను వినిపించుకోలేదు. త్వరగా తలుపు తీసింది. అరే, నువ్వు ఇంకా పడుకోలేదు? టైం చూస్తూ లోపలికొచ్చాడు. లేదు. హాల్లో లైట్ ఆర్పొచ్చింది. అతను కోటు టై ఆమె చేతికిచ్చాడు. ఏ ఇంకా మేలుకున్నావు? ఏదైనా నవల దొరికిందా? రేపు పని మనిషి రానన్నది. పనులు చేసుకునేసరికి ఆలస్యమైంది. పనిలో పని అని నాన్నగారికి ఉత్తరం రాశాను అన్నది కోటు హ్యాంగర్కి తగిలిస్తూ. ఇదో న్యూసెన్స్. ఏం రోగమట? గోపుకు జ్వరమని 2 గంటలు అనితను చూసింది. దాని గీర అంతా ఇంతా కాదు. మీకు ఓవల్టీన్ కావాలా? అతను విడిచిన బూట్లు స్టాండ్ కింద పెడుతూ అంది. వద్దు. ఇంటర్వెల్లో కులకర్ణి బలవంతంగా కాఫీ తాగిచ్చాడు. ఆమె ఇచ్చిన లుంగి అందుకుని బాత్రూంకి వెళ్ళొచ్చాడు. ముఖం తుడుచుకుంటూ కూతుర్ని చూశాడు. పాప బాగా చిక్కిపోయింది నాన్న. పొద్దుపోయింది, పడుకోండి అన్నది. బెడ్ లైట్ వేసి లైట్ ఆపింది. అతను పడక చేరి పిల్లల దోమతెర సవరిస్తున్న భార్య వంక తదేకంగా చూశాడు. జ్ఞాన, నీ ముఖం అలా ఉందేమిటి? ఎలా ఉంది? బాగానే ఉన్నాను. నువ్వు చాలా సెన్సిటివ్ మనిషి సుమా. సాయంత్రం నేను తొందరపడ్డాను. ఏమనుకోకు. నిజంగా నువ్వు మర్చిపోయి ఉండవు అన్నాడు నెమ్మదిగా. మీరేం పొరపాటుగా అనలేదు. నాది అత్యాశేమో. 2-3 పనులు ఒకేసారి చేస్తాననుకుని ఏదీ పూర్తిగా చేయలేకపోతున్నాను. ఇటు మిమ్మల్ని పిల్లల్ని చూడలేకపోతున్నాను. అటు ఉద్యోగ ధర్మం
సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాను. ఉదయం ఆసుపత్రిలో ఉన్న మనసంతా పాపపైనే ఉంది. ఎందుకో బేలగా కన్నీరు కార్చింది. యూసిల్లి లేచి వచ్చి ఆమెను పొదివి పట్టుకుని పడక వైపు తీసుకుపోయాడు. ఛ, ఏం జరిగిందని కంటతడి పెడుతున్నావు? కాస్త తీరిక చిక్కగానే వెళ్ళి అమ్మను తీసుకొస్తాను. పాప విషయంలో నిశ్చింత, ఊరుకో. ఆమె కళ్ళు ఒత్తాడు. ఆమె దూరం జరిగి దిండుపై తలవాల్చింది. కోపం పోలేదు కదూ జ్ఞాన. భార్యాభర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు లేకుంటే థ్రిల్లేముంది? నవ్వుతూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. అర్థం కాని మనిషి అనుకుని అతని చేతుల్లో ఒదిగిపోయింది. ఉదయం లేచి పిల్లలను తయారు చేస్తూ అటు వంట పని పూర్తి చేసింది. అందరికీ టిఫిన్లు సర్ది శేఖర్ దుస్తులు తీసిపెట్టినా అతను లేవలేదు. తప్పదని వెళ్ళి లేపింది. సారీ జ్ఞాన, నువ్వు రిక్షాలో వెళ్ళు, నేను కాసేపు పడుకోవాలి. బ్లాంకెట్ కప్పుకున్నాడు. కారులో తొందరగా వెళ్తాననుకుంది. బయటకొచ్చి 2 స్లైనుల బ్రెడ్ నిలబడి తినేసి గోపుకు అన్నీ చెప్పి బయటపడింది. ఆసుపత్రిలో రోగుల గొడవ చిత్రంగా ఉంటుంది. చాలామందిని సైకలాజికల్గా ట్రీట్ చేయాలి. కాన్పుల వార్డుకే చెల్లింది. స్త్రీలు ఎటు చూసినా కడుపులేసుకుని కనిపిస్తున్నారు. ప్రతి స్త్రీకి పునర్జన్మే అయినా మాతృస్థానాన్ని కోరుకుంటారు స్త్రీలు. మేస్త్రీ భార్య గుర్తుకొచ్చట వెళ్ళింది. నీరసంగా పీక్కుపోయిన మొహంతో మంచానికి అంటుకుపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? చిరునవ్వుతో పలకరించింది. కడుపులో కాస్త నొప్పిగా ఉందండి. పిల్లలు ఎలా ఉన్నారు? ఆయన ఎంత కష్టపడుతున్నారు? జ్ఞానకు నవ్వొచ్చింది. స్త్రీలో దాగి ఉన్న ఈ దయాద్ర మృదు హృదయాన్నే బలహీనతగా భావించి బానిసలను చేయాలని చూస్తారు కొందరు పురుషులు. అర్థం చేసుకొని అపురూపంగా చూసుకుంటారు తన పెద్దన్న లాంటి వాళ్ళు. పర్వాలేదు, సాయంత్రం పిల్లల్ని చూస్తాను, దిగులు పెట్టుకోవద్దు అంటుండగానే ఓ నర్సు పరుగునొచ్చింది. డాక్టర్ గారు, ఏదో కష్టమైన కేసుట. మిస్ మార్గరెట్ మిమ్మల్ని రమ్మన్నారు. త్వరగా లేబర్ రూమ్కి వెళ్ళింది. నర్సు అందించిన గ్లౌసు, కోటు, యాప్రాన్ కట్టుకుంది. ప్రాణంతో పోరాడి తల్లి బిడ్డల్ని రక్షించేసరికి మధ్యాహ్నం 2 దాటింది. జ్ఞాన, ఇప్పుడేం వెళ్తావు? 4:30కే రావాలిగా. నా టిఫిన్లో ఉంది, ఇద్దరం భోంచేద్దాం. సాయంత్రం ఏకంగా వెళ్దువు గాని. మార్గరేట్ చేతులు తుడుచుకుంటూ వచ్చింది. క్షమించి మార్గరేట్, నేను వెళ్ళి తీరాలి. నా పరిస్థితులు ఇప్పుడు ఎందుకులే. అయితే నేను డ్రాప్ చేస్తాను. బస్సులు దొరికి నువ్వు వెళ్ళి రావటం జరిగేదేనా? చిన్న సవరణ. నీ క్యారియర్ పడేసుకో. ఇరువురం అక్కడే భోంచేసి వద్దాం. ఆమె చెప్పినట్టే ఇద్దరు టిఫిన్ తీసుకుని బయలుదేరారు. బయటికి తలుపు బార్లా తీసింది. అనిత పక్కన పడి నిద్రపోతున్నాడు గోపు. ఇంత బాధ్యత లేని పిల్లాడేమిటి జ్ఞాన? ఎవడన్నా వచ్చి ఇల్లు దోచేస్తే? వాడిదేం తప్పు మార్గరేట్? నిన్నంతా జ్వరంతో బాధపడ్డాడు. వాడికి పాపను ఇంటిని అప్పగించితే ఇంతే. బెడ్రూమ్ ఎందుకు లాక్ చేయవు? నేను వచ్చేటప్పుడు మా శ్రీవారు నిద్రపోతున్నారు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేస్తారనుకున్నాను. మర్చిపోయారులా ఉంది. మరే గోపు, వాడు ఉలికిపడి లేచాడు. ఇప్పుడే కళ్ళు మూసుకున్నాయమ్మా అని అమ్మకు పాలు పట్టి అలాగే పడుకున్నాను. పడుకో వద్దనలేదు. తలుపులు ఎప్పుడూ వేసుకోవాలిరా. ఎవరన్నా వచ్చి అన్నీ తీసుకెళ్తే? బయటవారు వచ్చి తలుపులు తీయమన్నా కిటికీలోంచి చూసి తలుపు తీయాలి. మరోసారి ఇలా చేస్తివా అయ్యగారితో చెప్తాను బయట తాళం వేయమని. వాడు మరేం మాట్లాడక కంచాలు నీళ్లు బల్ల మీద పెట్టాడు. మేం వడ్డించుకుంటాం కానీ పంతులు గారింటో పనిచేసే అవ్వను పిలుచుకురా, ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. వాడు తలూపి వెళ్ళిపోయాడు. ఏమిటో మార్గరేటి మనుషులు, మన అవసరం తెలుసు, ఆడించాలని చూస్తారు. డెమోక్రసీ అంటే ఏమిటో? ఇరువురు భోంచేశారు నవ్వుతూ. నువ్వు అదృష్టవంతురాలు మార్గరేట్. ఈ ద్విపాత్ర అభినయం లేదు. హాయిగా నీ పని నిశ్చింతగా చేసుకుంటున్నావు. మార్గరేట్ తమాషాగా నవ్వింది. పొరపడుతున్నావు జ్ఞాన. ఎవరికుండే సమస్యలు వాళ్లకుంటాయి. మా ఇంటికి వచ్చి చూడు. అందరూ ఆప్యాయత వలకపోస్తారు. అన్యులు చూస్తే అసూయ పడతారు. ఇదంతా నిజమా అంటే కాదు. అందరూ వివాహితులు, వారి వారి సంసారాలున్నాయి. నా సంపాదన ఎవరికి సరిపోతుందోనని ఎవరికి వారు నాపై లేని ప్రేమ చూపుతారు. నాన్నగారు వివాహం చేసుకోమని పోరుతుంటారు అన్నది. బాగుంది. ఇంతలో గోపు అవ్వతో వచ్చాడు. వేరే మనిషిని చూడమని చెప్పింది. అవ్వ వేరే ఇల్లు చేయొద్దు, మా ఇంట్లోనే ఉండాలి. జీతం కావాలంటే ఎక్కువ ఇస్తాను. అలాంటి మనిషిని చూడు.
సరేనని వెళ్ళిందవ్వ. 15 నిమిషాల్లో ఓ యువతిని వెంట పెట్టుకొచ్చింది. దినమంతా ఉండేటట్టు నెలకు 25 రూపాయలు భోజనం మాట్లాడింది. ఆ యువతి అప్పుడే పనిలో చేరింది. జ్ఞాన తేలిగ్గా ఊపిరి పీల్చింది. భర్తకు రాగానే కాఫీ ఇచ్చి పిల్లలను ముద్దాడి మార్గరేట్తో వెళ్ళిపోయింది. రాత్రికి డ్యూటీ పూర్తి చేసుకుని బయటకు రాగానే భర్త కారు దగ్గర నిలబడున్నాడు. వచ్చి కారులో కూర్చుంది. తీరిక బాగానే దొరికింది అన్నది. క్లబ్లో ఈరోజు పెయింటింగ్ జరుగుతుంది. ఒకటే వాసన అన్నాడు. అదా సంగతి? అర్ధాంగిపై ఇంత ఆపేక్ష ఎలా కలిగిందా అని ఆశ్చర్యపోయాను. ఆపేక్ష లేదంటావు? సూటిగా చూశాడు. వెంటనే మాట మరో దిక్కుకు మార్చింది. ఇల్లు చేరి సంతోషంగా చూసుకుంది. ఇల్లంతా నీట్గా ఉంది. వంటైంది. భోజనాలు కాగానే పనవ్వకు అన్నం బానే పెట్టింది. మా ఇంటికి పట్టుకెళ్తానమ్మా మంచిదని పంపించేసింది. భార్యాభర్తలు పిల్లలతో ఆడుకుని నిశ్చింతగా నిద్రపోయారు. 6ంటికి లేచి నెమ్మదిగా తన పనులు చేసుకుంటుంది. 7 కావచ్చిన పని మనిషి జాడలేదు. గోపును బ్రెడ్ తెమ్మని పంపి వాకిట్లోకి వచ్చేసింది. లాభం లేకపోయింది. వంట తలుచుకోగానే టారెత్తింది. ఇంట్లోకొచ్చింది. 3 స్టవ్లు అంటించి అన్నం కూర పప్పు పడేసింది. జ్ఞాన, గోపు! శేఖర్ అరుపులకు హడలిపోతూ గదిలోకి వచ్చింది. ఏం చేస్తున్నారు? 5 నిమిషాల నుండి ఎంత అరిచానని. నా బ్రష్ ఇలా పట్రా. అతనికి బ్రష్ మీద పేస్ట్ వేసిచ్చి వెళ్ళబోయింది. ఇదే హడావిడి. నిన్న వచ్చిన కొత్త పని మనిషి ఈరోజు రాలేదు. వస్తుందనే నేను నిశ్చింతగా పడుకున్నాను అన్నది అతని దుస్తులు తీసిపెడుతూ. గోపు బ్రెడ్ బల్ల మీద పెట్టి అంట్లు కడుగుతున్నాడు. అనిత లేచే లోపలే పని కావాలి. నీకెన్నిసార్లు చెప్పాను పని మనుషులతో గొడవ పడవద్దని. నెలకో మనిషిని మారుస్తావు. పనులు చేసుకోవటం రాదు. నువ్వు బాధపడతావు, మమ్మల్ని బాధ పెడతావు. విసుక్కుంటూ స్నానాల గదివే పెళ్ళాడు శేఖర్. తన సాధక బాధకాలు ఒక్కరైనా అర్థం చేసుకోరే. పని మనిషి రాకపోయినా ఆయనకన్నీ తనే అందిస్తుందాయే. ఆయనకే అంత విసుకైతే తనకెలా ఉండాలి? ఆ మాటంటే కోపం. క్యారియర్లు సర్ది తండ్రి కొడుకులకు పలహారం పెట్టి హడావుడిగా స్నానం ముగించి వచ్చింది. నువ్వు బస్సులో వెళ్ళు, నాకు టైం లేదు బూట్లు వేసి కట్టుకుంటూ చెప్పాడు. నేను సిద్ధమే. ఈ టైంలో బస్సులు రిక్షాలు దొరకవు అన్నది. తొందరగా మొహానం పెట్టుకొని వచ్చింది. అదే పలహారం చెయ్యవు? ఆకలి లేదు. రోజు ఆలస్యం అవుతుంది. ఇల్లు వదిలి కారులో కూర్చుంది. అతను కారు స్టార్ట్ చేశాడు. అతనే పనంతా చేసి అలసినట్టు మొహం పెట్టాడు. ఆమె కారు ఆగగానే వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. అందరినీ చూస్తూ మేస్త్రి భార్య దగ్గరకు వచ్చింది. ఆమె చిరునవ్వుతో నమస్కరించింది. మా పిల్లలు బాగున్నారా డాక్టరమ్మా? ఆ ప్రశ్న విని గతుక్కుమంది. నిన్న తను చూడందే. ఆమె డాక్టర్ గారి మొహంలో కలిగిన మార్పులు చూసింది. పర్వాలేదు, ఊరికే అడిగాను. మీకెన్ని పనులని. నేను ఈరోజు వెళ్ళొచ్చునా? ఈ ఒక్కరోజు పిల్లలను తండ్రి చూసుకుంటాడు. రేపు వెళదువు గాని చెప్పి వెళ్ళిపోయింది. రౌండ్స్ ముగించుకొని వచ్చింది. కడుపులో ఎలుకలు రొదపెడుతున్నాయి. మార్గరేట్ హీటర్పై కాఫీ పెట్టింది. మార్గరేట్, నాకు కప్పు కావాలి. పెట్టాను. అంత నీరసంగా ఉన్నావేంటి నీవు? నన్ను పేషెంట్ని చూసినట్టు చూడకు నవ్వింది జ్ఞాన. 2 కప్పుల్లో కాఫీ పోసి తెచ్చింది. ఇద్దరూ తాగారు. నువ్వు ఉంటావా? కాస్త ఆర్ఎంఓతో పని ఉంది. మార్గరేట్ వెళ్ళిపోయింది. కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. అస్తవ్యస్తంగా పడిన వేసుకొచ్చిన ముడి ఊడిపోయింది. వదులుగా జడలు కోసాగింది. ఏవేవో జ్ఞాపకం వచ్చాయి. వదిన, త్వరగా రామ్మా, నాకు పరీక్ష ఉంది. జడ విప్పుకొని స్టూల్ మీద కూర్చుంది. రేణుక నూనె సీసా దువ్వినా పట్టుకొచ్చింది. చిట్టి మరదల, ఈ జుట్టుతో ఓ చాంతాడల్లొచ్చు. హాయిగా బాబ్డ్ హెయిర్ చేయించుకో. బ్రష్తో దులుపుకుపోవచ్చు. చిక్కులు తీస్తూ నవ్వుంది. వదిన, ఇష్టం ఉంటే వెయ్యి, లేకపోతే కత్తిరించుకో. అది ఇదేని సలహాలేమొద్దు. నేను విరబోసుకొని వెళ్తాను. మూతి ముడిచింది జ్ఞాన. రేణు, నీ పొట్టి జుట్టు కత్తిరించుకో. దాని జుట్టు చూస్తే అసూయ నీకు. శ్రీహర్ నవ్వుతూ వచ్చాడు. జ్ఞానలు, ఈరోజు ఆఖరి పరీక్ష కదరా, సాయంత్రం సినిమాకి వెళ్దాము. ఓ వదిన, తయారుగా ఉంటావుగా త్వరగా. వదినెక్కడికి? నెలాఖరిన అందరం ఎలా వెళ్తాం? మన ఇద్దరమే అన్నాడు రేణుక వంక కొంటె చూపు చూస్తూ. అయితే నేనేం రాను. ఫస్ట్ అయ్యాక అందరం వెళ్దాం. పాపం వదిన దినమంతా ఇంట్లోనే ఉంటుంది. తనకు విసుగ్గా ఉండదు. రేణుక మరదలి బుగ్గలు ముద్దు పెట్టుకుంది. చెప్పో వదిన, మీరిద్దరూ ఎలాగో వెళ్తారు. అదొక్కటి వస్తేనే లక్ష్మమ్మ
కోడలు తరఫున వకాల్తా పుచ్చుకుంది. జ్ఞానాదేవి గారు ఆజ్ఞాపించాక తప్పుతుందా? నవ్వుతూ వెళ్ళిపోయాడు శ్రీహరి. జ్ఞాన తయారై వచ్చి వదిన మెడకు చేతులేసింది. ఆశీర్వదించి పంపవు. ఏమని? మా మరదలు మంచి మార్కులతో పాస్ అవ్వాలనా? వెళ్ళి విరిసే అనురాగంతో బుగ్గలు పుణికి పంపేది. రేణుక జ్ఞానను ప్రేమించటానికి కారణం ఆమెకు సంతానం కలగకపోవటమే. ఈ 7 సంవత్సరాల్లో కుటుంబంలో చాలా మార్పులు జరిగాయి. లోకనాథం గారు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు. రాధా వాసంతలు వివాహం చేశారు. రెండో కొడుకు ఉద్యోగం చేస్తూ ఆదుకుంటాడనుకుంటే వివాహం కాగానే ఇటు తొంగి చూడడం కూడా మానేశాడు. సాయం కోరుతూ తండ్రి ఉత్తరం రాస్తే తనది తనకే సరిపోదంటూ రాశాడు. శ్రీహరి తండ్రికి అండగా నిలిచి సంసారాన్ని ఓ కొలుక్కి తెస్తున్నాడు. అన్నా వదినలు జ్ఞానను తమ సంతానంగా చూసుకొని ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇంటికి పెద్ద కొడుకు. ఎన్ని ఇబ్బందులున్నా అతన్ని కడుపు ఫలించాలని లక్ష్మమ్మ పూజలు పునస్కారాలు చేయటం జ్ఞానకు గుర్తు. జ్ఞాన బడి నుండి వచ్చేసరికి కనకాంబరాలు పోసి మాల కడుతుంది రేణుక. వదిన, నీకు దినమంతా విసుగ్గా ఉండదు. తీరికేది మరదలా? మీరిద్దరూ అన్నా చెల్లెళ్ళు వెళ్ళగానే మీ చిన్నన్నయ్యల హడావుడి. వాళ్లకు భోజనం పెట్టి పంపగానే మామగారు వస్తారు. వారి పూజకు అన్నీ అందించి ఆయన భోజనం చేశాక అన్నీ ఎత్తి అత్తయ్య నేను భోజనం చేసేసరికి 12. తర్వాత పని ముగించుకొని కాసేపు అల్లుకుంటాను. సాయంత్రం కాఫీ పలహారాలకు సిద్ధం చెయ్యాలి. విసుకేది అన్నది నవ్వుతూ. మరి అమ్మ ఏం చేస్తుంది? అమ్మ పొద్దుట వంట చేసి అలసిపోతుంది, అలాగే నిద్రపోతుంది. అయితే రేపటి నుంచి నేను నీకు సాయం చేస్తాను. చక్కగా చదువుకొని పాస్ అవ్వటం గొప్ప సాయం మరదలా. నవ్వుతూ మరదలి చుబుకం పుణికింది. అరే మర్చిపోయాను. అమ్మో వదిలే, నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. లక్ష్మమ్మకు సంతోషంగా ఉన్న జ్ఞానలా ప్రకటించలేదు. దిష్టి పెట్టరాదని ఆమె భావన. ఎందుకు అంత అరుపు వినిపిస్తుంది? అంత మంచి వార్త చెప్తే కసురుకుంటావేమత్తయ్యా? పెద్దవారికేం తెలియదు. రేణుక సమర్థించుకొచ్చింది. అప్పుడే బయట నుంచి వచ్చిన లోకనాథం కూతుర్ని అక్కను చేర్చుకున్నాడు. మా తల్లికి రాక ఎవరికొస్తుంది అన్నాడు ఉప్పొంగే అనురాగంతో. సంతోషంరా జ్ఞానలు, పెద్దన్న వీపు తట్టాడు. అయితే చిన్న చెల్లి మాకు పార్టీ ఇవ్వటే? పాలిటెక్నిక్ కోర్సు చదువుతున్న 5వ అన్న అనంత్ అడిగాడు. అరే గట్టిగా అడక్కరా చిన్నన్న, వదిన విందంటే కష్టపడి చదివింది, దానికే మనం పార్టీ ఇవ్వాలంటుంది. చాటుగా అడుగుదాం. చిన్నన్న రఘు నవ్వాడు. ఆ క్షణంలో హోదాలు లేవు. 2 పూటలా సరి అయిన తిండి లేదు గాని అందరి ప్రేమ అమృతం కంటే ఎక్కువే. ఆ రోజే బిలాయిలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని వస్తున్నట్టు 3వ అన్న ఉత్తరం రాశాడు. 4వ అన్న అర్ధరాత్రి కానీ ఇల్లు చేరుడు. తన పనులు, చదువు, ఉద్యోగం ముగించుకుని అతను నైట్ కాలేజీలో చదువుతున్నాడు. ఈ వార్త ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఆత్రపడసాగింది. అమ్మాయి రేణుక, నువ్వు తయారవు, పనులేని చూస్తాను. లక్ష్మమ్మ కేకేసింది. రేణుక తయారై చేతిలో పరికిణీ పట్టుకొని మరదల దగ్గరకు వచ్చింది. జ్ఞాన ఇదిగో పరికిణీ అందించింది. అందమైన చుక్కల చీర చింపి పరికిణీ దేనికి కుట్టా వదిన? ఏం మరదలా, చీర చింపి కుడితే కట్టుకోటానికి నామోషియా? చాలటం లేదని కుట్టానులే. ఆ సంగతి అబద్ధమని జ్ఞానకు తెలుసు. 2 రోజులకు పూర్వం తల్లిని చుక్కల పరికిణీ కావాలని అడిగింది. ఇంకా కొన్ని రోజులు ఏం అడక్కు చిట్టు తల్లి. అయిన అప్పులతో అన్నయ్య అవస్థ పడుతున్నాడు. నువ్వు అడిగితే కాదనడు. వాడిని ఎంతకని బాధ పెడతాం? నేను ఊరికే అడిగానమ్మా. పావడాలు ఏం బాగుంటాయి అమ్మా, కూరలు తరిగి పెట్టనా? తల్లి దగ్గర కూర్చుంది. ముందు చాలా ఉన్నాయి చేసే పనులు. మృదువుగా కసురుకుంది తల్లి. పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాలని తాపత్రయం అట్లుంది అత్తయ్య. మరదలా హాయిగా డాక్టర్ అయ్యి నాలాంటి వారితో చేయించుకుందువులే వదినే అన్నది. తల్లికి తనకు జరిగిన సంభాషణ విన్నది. అందుకే చుక్కల చీర జింపి పరికిణీ కుట్టింది. వదినపై విపరీతమైన కోపం వచ్చింది. నాకేం వద్దు, పరికిణీని దూరం నెట్టింది. సరే అయితే మనిద్దరికీ మాట చెల్లు. రేణుక వెళ్ళిపోబోయింది. రేణుక భుజాలు పట్టుకుంది. అది కాదు వదిన, ఆ చీర నీకెంత బాగుండేదో. నాకు బాగుందో లేదో ఎలా తెలుస్తుందమ్మాయి? నువ్వు కట్టుకో చూస్తాను. మరదలని ముస్తాబు చేసింది. శ్రీహరితో కలిసి వెళ్ళిపోయారు.
రాత్రి భోజనం చేసొచ్చి పడుకున్నారు. కాసేపటికి చల్లని స్పర్శకు మేల్కొంది. 4వ అన్నం లక్ష్మణ్ నిలబడున్నాడు. లేపకురా పరీక్షలంటూ నిన్న మొన్న సరిగ్గా నిద్రపోలేదు తల్లి అంటుంది. అన్నయ్య, ఇంత ఆలస్యం అయిందే. కళ్ళు నులుముకుంటూ లేచింది. బండి లేట్ అయిందిరా, నీకు స్కాలర్షిప్ వచ్చిందటగా, కంగ్రాట్స్ అన్నాడు భుజాలు కుదుపుతూ. తను సిగ్గుగా తల ఉంచుకుంది. ఈ రోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి. ఉంటానే. పద్మావతి చావలి.